TSNN కి స్వాగతం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇతర మతానికి చెందిన వ్యక్తి కార్పొరేట్ సెల్యూన్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణులు నిరసన. 5 రోజులుగా సంపూర్ణంగా షాపులు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్న నాయి బ్రాహ్మణులు ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన. కార్పొరేట్ సెల్యూన్ ఆపేంత వరకు ఈ నిరసనను కొనసాగిస్తామని నాయి బ్రాహ్మణులు, ఇతర మతస్థులు సెల్యూన్ షాపులు ఏర్పాటు చేసుకుంటే తమ కుల వృత్తిని కోల్పోయి వికారాబాద్లో 500 నాయి బ్రాహ్మణులు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందంటున్న ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుల వృత్తిని కాపాడి తమ కుటుంబాలను రోడ్డున పడకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. 5 రోజుల నుంచి అందరు షాపులు బంద్ చేసుకొని పిల్లలనక ఏదనక రోడ్డు మీద పట్టినాం. కనీసం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇంత కూడా వాళ్ళకు కనికరం వస్తలేదని మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు వచ్చేసి క్లియర్గా మన స్పీకర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ కమిషనర్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మేము సరే ఆప్తమని అంటున్నారు తప్ప అక్కడ వర్క్ జరుగుతూనే ఉన్నది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి చెప్తున్నాం, 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాం, మా యొక్క కడుపులు దయచేసి కొట్టకండి. ఎందుకంటే మిమ్మల్ని చూసుకునే మేము బతుకుతున్నాం. ఇవాళ నాడు మా వృత్తిని కనుక మేము అడ్జేస్తే రేపటి నాడు మా బతుకులు రోడ్డున పడిపోతాయి. ఇప్పుడే మేము బాగుపడుతున్నాం. అంతేకాకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాం, మీ అందరికీ మీరే చేయాలనా అనే మాట అడుగుతున్నారు. ఇవాళ నాడు గుళ్ళలో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా చూడండి బయట ఎవరు పుట్టెనక